ఆంధ్రప్రదేశ్లో మరోసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేసే దిశగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన, బీజేపీ పొత్తులో ఉండగా మరోవైపు టీడీపీ, జనసేన మధ్య కూడా పొత్తు చిగురించింది. ఇక మూడు ఒకే తాటిపైకి రావడమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చలు జరిపి వచ్చారు. ఇక పొత్తులపై చర్చలు జరుగుతున్నట్టు ఓ దశలో అమిత్ షా కూడా ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే ఏపీలో బలంగా పాతుకుపోయిన వైఎస్ జగన్ను ఓడించాలంటే జనసేనతో పాటు బీజేపీ పొత్తు కూడా అవసరమనేది టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనగా ఉంది. కానీ పొత్తు కావాలని కానీ వద్దని కానీ ఆయన ఎక్కడా బయటపడలేదు. యువగలం ముగింపు సభలో జనసేన అధినేత పవన్ పొత్తుకు బీజేపీ ఆశీర్వాదం కావాలని అడిగినా కూడా టీడీపీ మాత్రం స్పందించలేదు. పొత్తుపై గుమ్మనంగా ఉన్న టీడీపీ తాజాగా చంద్రబాబు, అటు అమిత్ షా, ఇటు నడ్డాతో ప్రత్యేక చర్చలు జరిపారు. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు వచ్చిన చిక్కంతా సీట్ల కేటాయింపు దగ్గరే. అయితే టీడీపీ నేతలకు సైతం బీజేపీతో ఇప్పుడు పొత్తు అవసరమా అనే భావనలో ఉన్నారు. దీని వెనుక కూడా పెద్ద రీజన్ ఉంది. అదేంటంటే నిధుల విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందన్న భావనలో ఉన్నారు ప్రజలంతా. ఇప్పుడు టీడీపీ, బీజేపీ పొత్తు కోసం అర్రులు చాచడం మొదటికే మోసం వస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారు. కానీ చంద్రబాబు వ్యూహం ఇక్కడ మరొకలా ఉంది. వైసీపీకి బీజేపీ సపోర్టు ఉందన్నది జగమెరిగిన సత్యం. కానీ ఇరు పార్టీలు ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. కానీ వైసీపీ కేంద్రంలో ఎప్పటికప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూనే వస్తోంది. అలాగే బీజేపీ కూడా వైసీపీకి తోడుగా ఉన్నట్టే ఉంటుంది. దీనివల్ల బీజేపీ, టీడీపీ కూటమి వైపు వస్తే వైసీపీ బలం తగ్గుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఒకవేళ బీజేపీ వల్ల టీడీపీకి నష్టం జరిగినా అది చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది. కానీ అధికారాన్ని తారుమారు చేసేంత నష్టం ఉండదని రాజకీయ విశ్లేషకులు సర్వేలు చెబుతున్నాయి. ఇక పొత్తు దాదాపు ఖరారైపోయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సీట్ల కోసం సిగపాట్లు పడుతున్న టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు బీజేపీ కూడా వస్తోంది. మరి సీట్ల కేటాయింపులో ఈ మూడు పార్టీల మధ్య సయోధ్య ఎలా ఉంటుందో అని అందరూ అనుకున్న సమయంలో ఎక్కడెక్కడ ఏ పార్టీలు పోటీ చేయాలన్న దానిపై తమకు క్లారిటీ ఉందని చెప్పకనే చెబుతున్నాయి ఆ పార్టీలు. బీజేపీ ముఖ్యంగా డిమాండ్ చేసేది మాత్రం ఎంపీ సీట్ల గురించే. ఎందుకంటే స్థానికంగా వారి బలమేమిటో ఆ పార్టీ నేతలకు తెలుసు. కాబట్టి బీజేపీ ముఖ్యంగా పట్టుబట్టేది ఎంపీ సీట్ల గురించే. ఎమ్మెల్యే సీట్ల గురించి అంతగా డిమాండ్ ఉండకపోవడంతో బీజేపీ అడిగే ఎంపీ స్థానాలకు టీడీపీ, జనసేన ఓకే చెప్పే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీ 10 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 4 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. గతంలో గెలిచిన స్థానాలతో పాటు అదనంగా కొన్ని స్థానాలు ఆశిస్తోంది. గతంలో గెలిచిన విశాఖపట్నం, నరసాపురంతో పాటు అరకు, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాల్ని అడుగుతున్నారనే వాదన వినిపిస్తోంది. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఇప్పటికే జనసేనకు 25 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు తగ్గకుండా కేటాయించాల్సి వస్తుంది. అంటే బీజేపీ, జనసేన రూపంలో 35 నుంచి 37 అసెంబ్లీ, 4 నుంచి 6 ఎంపీ స్థానాలు టీడీపీకి తగ్గిపోతాయి. అంటే టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న దాదాపు 40 మందిపై ప్రభావం పడవచ్చు. అయితే బీజేపీకి 5 ఎంపీ సీట్లు, 9 అసెంబ్లీ స్థానాలు ఇస్తున్నట్టు కన్ఫామ్ అయిందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే సీట్ల కేటాయింపు పక్కన పెడితే టీడీపీ, జనసేన కూటమి ఇక్కడ అడ్వాంటేజ్గా చూసుకుంటోంది. ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ కానీ ఎలక్షనరింగ్ సాఫీగా సాగుతుందని అనుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ వంటి బలమైన పార్టీని, ఏనుగులాంటి జగన్ని ఢీకొట్టాలంటే కేంద్ర సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. లేకపోతే కష్టం అన్న భావనకు వచ్చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న తరుణంలో అధికార పార్టీ అన్ని సామాజిక సమీకరణాలతో అభ్యర్థుల్ని ప్రకటిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పొడిస్తే సమీకరణాలు దాటుకొని టికెట్ కేటాయించడం కష్టం కానుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. జనసేన తమతోనే ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసేలా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంతకాలం ఎటూ తేల్చకుండా బీజేపీ మౌనం పాటించింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయం కావడంతో చంద్రబాబుకి, పవన్కి ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో పొత్తు ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు ఖరారవుతుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు.
ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలిసి వెళ్లడమే మేలనుకుంటున్నారు. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. దీంతో మరోసారి అదే కాంబినేషన్ అయితే తిరుగుండదనే ఆలోచనతో ఉంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయ సేకరణలో కూడా మెజారిటీ అభిప్రాయాలు పొత్తుకు అనుకూలంగానే వచ్చాయి. పైగా ఏపీలో బీజేపీ పెద్దగా బలపడలేదని హైకమాండ్ లెక్కలేసుకుంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాతే చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి ఉంటుందని ఏపీ బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ తర్వాత అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఢిల్లీ వేదికగా మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు. ధర్మ పోరాట దీక్షలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని కాదని ఒంటరిగా పోటీ చేసిన టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే 2019 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు బీజేపీ పట్ల సానుకూలంగానే ఉన్నారు. అటు జనసేనాని పవన్ కూడా కూటమిలోకి బీజేపీని తీసుకొస్తానని మొదటి నుంచి నమ్మకంగా చెబుతున్నారు. టీడీపీతో పొత్తు అవసరం గురించి పవన్ బీజేపీ అగ్రనేతలకు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు పవన్ అనుకున్నది సాధించారనే వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీతో పొత్తు కుదిరినా కీలక స్థానాల విషయంలో మాత్రం పట్టు విడవకూడదని సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో తర్జనభర్జనలు నడిచాయి. అదే సమయంలో 2014లో బీజేపీతో పొత్తు వల్ల జరిగిన నష్టం మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది. టీడీపీతో పొత్తు సందర్భంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలను, 7 లోక్సభ స్థానాలను కోరుతోంది. అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త పట్టువిడుపులు ప్రదర్శించిన లోక్సభ స్థానాల విషయంలో మాత్రం బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది. గతంలో గెలిచిన విశాఖ నార్త్, రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం, కైకలూరు అసెంబ్లీ స్థానాల సహా మరో 6 స్థానాలు బీజేపీ కోరుతోంది. బీజేపీ, జనసేన పార్టీలు రెండింటినీ కలిపి 30 అసెంబ్లీ, 5 లేదా 6 ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పొత్తులు అందరికీ ఉపయోగం కలిగేలా ఉండాలని 3 పార్టీలు లెక్కలేస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ వాస్తవ బలాబలాల ఆధారంగా జరగాలని గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతిమంగా కూటమి మెజారిటీ సీట్లు గెలిచేలా సీట్ల సర్దుబాటు ఉండాలనే సూత్రం తెరపైకి వస్తుందనే వాదన వినిపిస్తోంది. ప్రత్యర్థికి మేలు జరిగేలా సీట్ల సర్దుబాటు చేసుకుంటే పొత్తు పెట్టుకొని కూడా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. 2014 నాటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈసారి మరింత జాగ్రత్తగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని 3 పార్టీలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. ఎవరికి ఏం కావాలి, ఎవరికి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది, ఎక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది లాంటి అంశాలన్నీ బేరీజు వేసుకుంటామని 3 పార్టీలు చెబుతున్నాయి. బీజేపీతో కలిస్తే మైనారిటీలు దూరమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ఇప్పటికే ఉన్న మైనారిటీలు వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదు. సీట్ల విషయంలో లాలూచీ పడి చివరికి పొత్తు విరగకుండా చూసుకునే బాధ్యత కూడా 3 పార్టీలపై ఉంది. మరి చివరికి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా, లేదా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఇటీవల పొత్తులో ఉండి కూడా పోటాపోటీగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించినట్టు ఆయా స్థానాల్లో వారి సొంత పార్టీల అభ్యర్థుల పేర్లను ప్రకటించి వైసీపీ అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.